చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఏంజల్ నెంబర్స్, కొన్ని నెంబర్స్ వలన మనం ఏదైతే అనుకుంటామో అవి జరుగుతాయండి. అంటే ఆ నెంబర్ చూసినప్పుడు కానీ పదే పదే మీకు ఒక నెంబర్ పదే పదే కనపడుతుందంటే సంథింగ్ యూనివర్స్ మీతో ఏదో సంభాషిస్తుంది, ఏదో మీకు చెప్పాలని ట్రై చేస్తుంది. ఒకవేళ ఏంజల్ నెంబర్స్ 888 తీసుకుందాం అన్నట్టు. ఓకే, 888 నెంబర్ కనుక మీకు పదే పదే కనిపిస్తుందంటే త్వరలోనే ప్రాస్పరిటీ, ఐశ్వర్యాన్ని మీరు ఆకర్షించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఎన్నో నెంబర్స్ ఉంటాయండి, బట్ అదే నెంబర్ మీకు ఎందుకు పదే పదే కనపడాలి? ఆ కనపడినప్పుడు మీకు ఏంటి స్ట్రైక్ అవుతుంటుంది? 8. చూడండి, మీరు చూస్తే 8కు రివర్స్ ఇస్తే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. చూడండి, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటండి? అనంతం. అనంతం కదా. సో ఇన్ఫినిటీ నెంబర్ ఓకే ఒక సింబాలిక్ ఏంటిదంటే అనంతంలో మరి అనంతమైన శక్తిని మీరు ఆకర్షించుకుంటారు అన్నట్టు. సో 8 ఓకే, ఎప్పుడైతే 8 కనపడింది అనుకోండి, మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని 8 times మనసులో మననం చేయండి. సపోజ్ నాకు పర్ మంత్ ఇంకా ఒక 10 lakhs పర్ మంత్ కావాలండి. ఓకే, అయితే నేనేమనుకుంటాను, ఆశకు హద్దు ఉండాలి అంటారు కదా, అది మనం ఎంతైనా అనుకోవచ్చా, ఎంతైనా ఇమాజిన్ చేసుకోవచ్చా? చూసానండి ముందుకు మా దాంట్లో పార్టిసిపేషన్ కూడా వచ్చాయి. రీసెంట్ గా 1 lakh పర్ మంత్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు 5 lakh పర్ మంత్ ఎన్ని చేస్తున్నాడు. సో 5 lakh పర్ మంత్ ఇమాజిన్ చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పాసిబిలిటీ అయింది మేడం. అవకాశాలు వస్తుంటే ఇది ఎక్కడంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మనకు ఆశకు హద్దు అనుకుంటే మనం పెట్టేసుకుంటాం. ఎవరు హద్దును పెట్టుకుంటాం? మనం పెట్టుకుంటాం. అందుకోసం నేను ఏమంటాను, జస్ట్ వదిలేయండి యూనివర్స్. సో యూనివర్స్ విల్ డిసైడ్ యూ. చాలా మంది ఏంటంటే ఒక లిమిటింగ్లో ఉంటారు. ఫస్ట్ వదిలేద్దాం, సరెండర్ అయిపోయి యూనివర్స్కు వదిలేస్తే ఏమవుతుందంటే యూనివర్స్ మీకు మంచి ఆపర్చునిటీ, అవకాశం కానీ ఒక వ్యక్తి వచ్చి మంచి మార్గం చూపించే వ్యక్తి కానీ ఒక పరిస్థితులు మారొచ్చు. ఎప్పుడు ఆ విధంగా ఉండదు. ఒకప్పుడు చూస్తే అందుకండి హరిత గారు ఒక 20 ఏళ్ల క్రితం 1 lakh పర్ మంత్ అంటే ఎలా చూసేవాళ్ళు చెప్పండి? గొప్పగా చూసేవారు. అదే ఇప్పుడు 1 lakh పర్ మంత్ అంటే చాలా. సో అకార్డింగ్ టు ద టైం మారిపోద్ది, ₹1 విలువ పడిపోతుంటుంది. అందుకోసమే ఏమొద్దు, నీకు ఎంత కావాలో అది జస్ట్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు 8 అనే సింబల్ని పదే పదే చూస్తున్నాం, 888. ఓకే, అది కనపడిన వెంటనే మనసులో ఏమనుకోవాలి? 8 కదా, 8 times మనసులో. ఓకే, రైట్ హ్యాండ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ పై టచ్ చేసుకొచ్చి, నాకు వివిధ మార్గాల ద్వారా ఇంత అమౌంట్, మీ మనసులో ఎంత అమౌంట్ ఉందో పర్ మంత్ అంత అమౌంట్ నాకు వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 1 2 3 4 5 6 7 8 times మనసులో రిపీట్. అంటే మీకు ఎప్పుడైతే సింబల్ కనపడుతుందో 8 times మీరు రిపీట్ చేస్తే ప్రతి థాట్కు పవర్ ఉంటుందండి హరిత గారు. మన ఆలోచన కనుక రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది, ఎక్కడికి వెళ్తుంటే ఆలోచన యూనివర్స్కి సెండ్ చేసినట్టే కదా. మీరు ఏదైతే ఆలోచన యూనివర్స్కి పంపించారో మళ్ళీ మీ సోర్స్ దగ్గరికి వస్తుంది. మీకు బూమరంగ్ ఐడియా ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళిందో మళ్ళీ సోర్స్ అక్కడికి వచ్చేస్తుంటుంది. ఇక్కడ కూడా థాట్ యొక్క పవర్ ఏంటి అంటే, బట్ మళ్ళీ మీరు అనొచ్చు, మరి ఎందుకు కావు? మరి అందరూ అనుకుంటారు కదా, మరి ఎందుకు కావంటే వాళ్ళకు వాళ్ళే తక్కువ చేసుకుంటారు మళ్ళీ. అంటే నా వల్ల అవుతుందనే భయం, నా వల్ల కాదేమో అని అనుమానం భయం ఉండొద్దండి హరిత గారు. అంటే నెంబర్స్ కి అదృష్టానికి లింక్ ఉందా? దాన్ని చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ద మైండ్ అండి. ఇదంతా కూడా నేను చాలా మంది కావాలని ఒక 18 సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను మేడం. యాక్చువల్లీ ఎంతో మందిపై టెస్ట్ చేసి వాళ్ళకి వర్కౌట్ అయిన తర్వాత నేను ఇప్పుడు మీకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, అతను ఎలా ఉందంటే నాకు వల్ల ఏది కాదని అపోహ. నేను చెప్పాను అతని నీ వల్ల అవుతుందన్నాడు. సో అతను నమ్మలేదు. తన యాక్చువల్ చెప్పాలంటే నిజానికి చాలా శక్తి ఉందండి. అండ్ ఎందుకంటే మనం తీసుకుంటే రామాయణం తీసుకుంటే హనుమంతుడికి సముద్రం దాటే శక్తి ఉందా లేదండి? బట్ తను మర్చిపోతాడు. బట్ ఎవరు వచ్చి గుర్తు చేస్తారు? అప్పుడు జాంబవంతుడు వచ్చి గుర్తు చేస్తాడు. అంటే ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా మీలో శక్తి ఉంది అని బయటకి తీసే వరకు ఎవరిది వాళ్ళకి తెలియదు, అంతేనా? అల్టిమేట్ శక్తితో ఎవరైనా ఆర్థిక పరమైన బిల్లు ఉంచి అనుకుంటే క్లియర్ చేసుకొని బయటపడవచ్చు, అంటే ఆర్థిక స్వేచ్ఛను పొందొచ్చు. అయితే కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటారు, వారు కూడా క్లియర్ అయి బయటకు వచ్చి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రిలేషన్షిప్లో బాగా గొడవలు అవుతున్నాయి భార్య భర్తల మధ్య, ఓకే, బాస్ అండ్ ఎంప్లాయీ మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, తరచుగా ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి. వాళ్ళు ఏమి సాధించలేరు. ఇంట్లో ఆనందంగా ఉంటేనే బయట ఏమైనా సాధించగలుగుతారు. అలాంటప్పుడు మరి ఉంటుంది, మీరు అన్నట్టు చాలా మంది అప్రోచ్ చేయారండి.
యాంగ్రీ బర్డ్స్ నెక్స్ట్ వీక్లో డైవర్స్ అండి. ఓకే, అప్లోజీ కూడా చేద్దాం అనుకున్నారు. బట్ క్లాస్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్లో లౌడ్ బర్డ్స్ అండి. వీరు లేకపోతే వారు లేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు. బట్ ఎలా మారిపోయారు చెప్పండి? అలా అంటే మీరేమన్నా మాయ చేశారా? మాయం చేయండి నేను కదా సబ్జెక్ట్. ఓకే, ఓకే. ఆ సబ్జెక్ట్ యొక్క మహిమ అండి అది. అంటే నేను చెప్పినటువంటి ఏంజల్ నెంబర్సే కావచ్చు, చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అంటే కొన్నింటి మనం ఇక్కడ చెప్పొచ్చు, కొన్ని చెప్పలేము. ఎందుకంటే అది ఫీల్ అవుతాం. అంటే అవును. ఒక అనుభూతికి చెందాలి. యాక్చువల్లీ చెప్పాలంటే సబ్జెక్ట్ అనేది చెప్పడం కాదండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి అంత పవర్ ఉందా? మీరు అంటున్నారు డివోర్స్ వరకు వచ్చారు, వాళ్ళు ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని. అంటే మీ మాటలకి లా ఆఫ్ అట్రాక్షన్ కి మీ సెషన్స్ కి అంత పవర్ ఉందా? అయితే ఎస్ అండి. పవర్ అంటే నేను ఒకటే అని చెప్తాను, త్రిబుల్ ఆర్ అని చెప్తానండి. త్రిబుల్ ఆర్ అంటే రైట్ గురువు ఎంచుకోవాలండి అండ్ రైట్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ రైట్ రిజల్ట్స్. ఒకవేళ రైట్ గురువు ఎంచుకోలేదు బట్ మీరు సాధన చేయడానికి రెడీ ఉన్నారు, బట్ దెర్ ఇస్ నో రిజల్ట్స్. రైట్ గురువు మీ జీవితంలోకి వచ్చాడు బట్ మీరు సాధన చేయట్లేదు, దెర్ ఇస్ నో రిజల్ట్స్. రైట్ గురువు వచ్చి రైట్ ప్రాక్టీస్ చేస్తే రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ రైట్ గురువు అండ్ రాంగ్ ప్రాక్టీస్, రాంగ్ రిజల్ట్స్. అట్లా అంటే ఒకటండి హరిత గారు, ఎప్పుడైనా సరే సంకల్ప బలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు ఏది అనుకుంటే అది వస్తుందండి. అందుకోసం నేను ఏం చేస్తానంటే సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ముందు ఇవ్వను వారికి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనసును ప్రశాంతం చేపిస్తాను, మనసును శుద్ధి చేపిస్తాను. ఫస్ట్ థింగ్ ఇది. ఎందుకంటే మనసు కనుక శుద్ధి కానంత వరకు ఏది చెప్పినా వర్కౌట్ అవ్వదండి. నేను చాలాసార్లు చూసాను లా ఆఫ్ అట్రాక్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో ఒక టెక్నిక్స్ అనుకుంటారు, లేకపోతే ఏదో చేస్తే వచ్చేస్తాయి అనుకుంటారు, ఏదో అనుకుంటే ఊహించుకొని అయిపోద్ది అంటారు. బట్ అది కాదండి. ఊహించుకునేది అయిపోద్దంటే ఎన్నో వచ్చే ఎన్నో మార్పులు జరిగేటాయి. బట్ ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది దానికి. ఇది ఒక ఐరన్ రాడ్ అండి హరిత గారు. దీన్ని సాఫ్ట్ చేయట్లేదు. ఓకే, దీన్ని సాఫ్ట్ చేయట్లేదు, దీన్ని బెండ్ చేయాలని ట్రై చేస్తున్నాం. బెండ్ అవుద్దండి? కాదు. సాఫ్ట్ చేస్తే ఈజీగా బెండ్ అవుద్ది. అంటే ఇక్కడ ఐరన్ రాడ్ సాఫ్ట్ చేస్తే బెండ్ అయినట్టుగానే మనసు కూడా ప్రశాంతం ఉంటేనే మనసు యొక్క శక్తి పెరిగి మనం ఏదైతే అనుకుంటామో సంకల్ప శక్తి అది సిద్ధిస్తాయి. అయితే దీనికి మన సోల్ పవర్, ఆ సాక్షిపై చాలా మంది ఏమనుకుంటారంటే నేను శరీరం ఒకటే అనుకుంటారు. బట్ బాడీ ఇస్ ద డిఫరెంట్, సోల్ ఇస్ ద డిఫరెంట్. ఓకే. భౌతికతలో కూడా ఒకటి ఉంటుంది కానీ ఆత్మ సృష్టించబడదు, ఆత్మ నాశనం కావడదు. ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి మారుతుంది. మనందరం ఆత్మస్వరూపం. ఇస్ అ టెంపరీ, ఇస్ అ బాడీ ఇస్ అ టెంపరీ. అయితే ఈ స్పృహ ఉండట్లేదు చాలా మందికి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పవర్ రావడం. మీరు అందరూ చూసారు ఆ పవర్ ఉన్న వ్యక్తే ఏదైనా సరే సాధించుకోవాలంటే ఇటు ఆరోగ్యమైన, ఆనందమైన, ఐశ్వర్యాన్ని తను పొందొచ్చు. అయితే నేనేమంటానంటే ఇట్లా ఏంజల్స్ నెంబర్స్ కనపడినప్పుడు ఏంజల్ నెంబర్ చూస్తూ మీరు అంటే ఒకే నెంబర్ పై మన ఫోకస్ ఉంటే, ఒకే నెంబర్ ఉంటే దాని వల్ల మనకి ఏదో అదృష్టం కలిసి వస్తుంది అని నమ్మాలి. అంతేనా? అంటే అక్కడ మీరు నమ్మారు కదా, ఏదైతే నమ్ముతామో అది జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అంతా కూడా యద్భావం తద్భవతి. ఈ నెంబర్ చూసానో నాకు లక్కీ వస్తుంది అని ఎప్పుడైతే మీ బిలీఫ్ సిస్టమ్ ఉందో, ఎస్పెషల్లీ 8 అనే నెంబర్ ప్రాస్పరిటీకి చిహ్నమండి. అదే పదే కలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు 8 తీసుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి బట్ ఈ ఎపిసోడ్ లో మాత్రం అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కో అదృష్ట సంఖ్య నమ్ముతారు. కొందరు 4, 5, 6 తీసుకుంటారు, కొందరు 7, 8, 6 తీసుకుంటారు. కొంతమంది వారి లక్కీ నెంబర్ ఇదని బిలీవ్ చేస్తారు. ఆ బిలీవే యూనివర్స్ అండి. నమ్మకం, ఏదైతే నమ్ముతారో అది జరుగుతుందండి. నమ్మకపోతే అది జరగదు. సపోజ్ నేను నమ్మాను, సో అది నాకు జరగవచ్చు. మీరు నమ్మట్లేదు, మీకు జరగకపోవచ్చు. సో ఇట్ ఇస్ ఆల్ ఆర్ బిలీవింగ్ బేస్డ్ ఆన్ ది నమ్మకం పైన ఆధారపడి. అందుకోసమే మనం ప్రతి వీక్ అండి హరిత గారు, ప్రతి వీక్ ఇంకోటి గుర్తుంచుకోలేదంటే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలండి. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఈ సబ్జెక్ట్ చేరాలి. జ్ఞాన జ్యోతులని ప్రతి ఇంట వెలగాలి. అప్పుడే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుతురు వస్తుందో ఆనందం ఉంటుందండి. అజ్ఞానం ఉన్న చోట అజ్ఞానం అనే అంధకారం చోట అక్కడ ఏమవుతుందంటే మనిషి దుఃఖం ఉంటుందండి. ఎప్పుడైతే జ్ఞానం అనే జ్యోతి వెలుగుతుందో అప్పుడు ఆనందం, ప్రశాంతత వస్తుంది. ప్రతి ఒక్కరికి చేరాలండి సబ్జెక్టు. అందుకోసమే సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్ అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం కానీ, లేదా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్కి నచ్చిన తర్వాత మేము 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తాం విత్ నామినల్ ఫీతో హైయెస్ట్ వాల్యూ అండి. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ వెళ్ళడం కోసం డెమో క్లాసెస్ వింటే మీకు నచ్చితే మీరు 6 days అవ్వచ్చు, మిగతా క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, దాన్ని బయటకు తీసుకొచ్చేందుకే లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ అంటారు. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.